హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ చేశానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా నేను చేసినట్టుగా వెరైటీగా ఒక్కసారి మీరు కూడా ఈ రొయ్యల కర్రీ అనేది మీరు కూడా చేసుకోనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము పొడి మసాలా ఒకటి నూరుకుందామండి. రొయ్యల కర్రీ కోసం ముందుగా ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఒక యాలక్కాయ వేసుకున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, అలాగే మెంతులు కూడా 4-5 పలుకులు వేసుకున్నానండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. మాడిపోకుండా మనం ఫ్రై చేసుకుందాము. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. వేరొక ప్లేట్లో తీసుకుందాము. ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మట్టి పాత్రలో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె కాగే లోపల ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. చిన్న రొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఈ నూనె కాగిందండి. దాల్చిన చెక్క అలాగే లవంగాలు వేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను కర్రీ వండుతున్నాను, అలాగే ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ లోపల ఎండుమిరపకాయలు నీళ్ళల్లో నానబెట్టేసానండి. నూనె కూడా కాగింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టానండి. ఇప్పుడు కారం బదులు మనము ఎండుమిరపకాయల పేస్ట్ అనేది వేస్తున్నాము. చాలా బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకుందాం. ఎక్కువ ఉల్లిపాయలు ఈ రొయ్యల కర్రీకి వేయకూడదండి, ఎందుకంటే తీయగా అయిపోయిద్ది కర్రీ అనేది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇది పచ్చి వాసన పోయేలాగా వేపుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటున్నానండి నేను. చాలా కలర్గా ఉంది చూసారా. ఎండుమిరపకాయలు ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి కలర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టిన రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుందాము. ఈ రొయ్యల నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత మనము తగినంత నీళ్లు పోసుకొని ఇంకొంతసేపు ఉడికించేసుకుందాం.
చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోనండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకుందాం. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, కారం సరిపోతే కారం, ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుందామండి. ఇక్కడైతే కొద్దిగా ఉప్పు తగ్గింది కదా, నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. మనం ముందుగా మసాలా పొడి నూరు పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను. ఇంతవరకు మనము వాటర్ అనేది పోయలేదు. ఇప్పుడు ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది, చిక్కబడిపోయింది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రైస్కి బాగుంటుంది, బిర్యానీకి, అలాగే దోశకి, చపాతీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే నేను ఇక్కడ రొయ్యల ఫ్రై కూడా చేశాను పక్కన. అంతేనండి, ఈ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం తింటమే ఆలస్యం అనమాట. నేనైతే ఇక్కడ దోశల్లోకి ఇలా రొయ్యల కర్రీ అనేది వేసుకొని తింటున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.